హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడికి ముఖ్యంగా సమర్పించే 2 ప్రసాదాలు తయారు చేద్దాం. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు పుట్టిన రోజు, రామ జన్మించిన రోజును పండుగగా జరుపుకుంటారు. ఇది చైత్ర మాసంలో వచ్చే పండుగ. అదే రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. అది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వడపప్పు, పానకంని సమర్పిస్తారు. ఎందుకంటే శ్రీరామనవమి అనేది వేసవి కాలంలో వస్తుంది. అందుకే ఇవి బాడీకి కూడా మంచిది. పానకం తాగితే చల్లగా బాడీ ఉంటుందని ఆ ఉద్దేశంతో ఇవే ప్రసాదాలు అయితే సమర్పిస్తారు. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి పానకం ఎలా చేయాలో చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే చల్లని నీళ్లు తీసుకోవాలి. అంటే చల్లగా ఉంటేనే పానకం అనేది బాగుంటుంది. అందుకే అందులో నీళ్లు వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బియ్యాలు, యాలకులు కలిపి కచ్చపచ్చ దంచుకొని అందులో వేసుకోవచ్చు. ఇంకా నేనైతే మిరియాల పొడి ఉందని మిరియాల పొడి వేసేసిన. మిరియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో అయితే తులసి ఆకులు లేదా పుదీనా ఆకులు వేసుకోవచ్చు. నేనైతే తులసి ఆకులు వేసుకొని కలుపుకున్నాం. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో పానకం. ఇది వేసవి కాలంలో దాహం తీర్చి శరీరాన్ని చల్లగా ఉంచే పానీయం అని ముఖ్యంగా ఇది సమర్పిస్తారు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సరే కానీ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూసారు కదా పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వడపప్పు ఎలా చేయాలో చూసేయండి. నేను ఫస్ట్ పెసరపప్పుని అయితే కడిగి 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నా. తర్వాత ఇందులో అయితే బెల్లం వేసుకోవాలి. ఇంకా కొందరు అయితే కీర ముక్కలు వేసుకుంటారు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటారు. నేనైతే ఇట్లా సింపుల్గా పప్పు బెల్లం వేసి కలుపుకుంటున్నా. ఇంకా వడపప్పు అయితే తయారైపోయింది చూడండి. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సాదాసీదా పవిత్రమైన ఆహారం ఇష్టపడతారని ఇలాంటి సింపుల్గా వేసుకుంటారు.